ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మీరు బాధపడుతున్నారా? ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అవమానిస్తున్నారని బాధపడుతున్నారా? మీ దగ్గర డబ్బు లేదని అవమానిస్తున్నారని బాధపడుతున్నారా? చులకనగా చూస్తున్నారని బాధపడుతున్నారా? ఎదుట వ్యక్తుల దగ్గర అవమానం, చులకన పడుతున్నారని బాధపడుతున్నారా? అయితే వినండి, ప్రియమైన సహోదరి, సహోదరుడా, మీరు బాధపడకండి. ఎదుట వ్యక్తి గురించి తక్కువగా మాట్లాడినా, తప్పు మాట్లాడినా ప్రకృతి మీకు సహకరించదు. అదే విశ్వం యొక్క నేల, అదే నేచర్ యొక్క నేల. యు షుడ్ పర్ఫెక్ట్ యూ మోడ్ అండ్ డైరెక్షన్, ప్రూఫ్ అండ్ లవ్. మంచి కొరకు మాట్లాడాలి. ఒక పర్సెంట్ 90 నెగటివ్స్, ఒక పాజిటివ్ ఉంటుంది. కావలసింది పాజిటివ్, అదే తీసుకొని మిగతాది పక్కన పెట్టేయండి. ఇన్ఫ్యాక్ట్ నెగటివ్ అఫోర్డ్ అదర్స్ మనీ, నెగటివ్ హోర్డ్స్, నెగటివ్ ఎమోషన్స్, నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ మేనిఫెస్ట్నెస్, జీరో రిలీస్. బూడిద, బూడిదండి, ఇంకేముంటుంది? బూడిద ఉంటుంది. ఎస్, విశ్వం ఒకటే చెబుతూ ఉంది, బి ఇంఫ్రాక్బుల్ ఓట్స్. ఈ అగ్రిమెంట్ మీరు ఓకేనా? అగ్రిమెంట్ ఓకేనా అనే విశ్వాసం అనే విషయం అడుగుదాం. ఈ రోజు నుండి పాజిటివ్ మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఏదైనా మాట్లాడండి, అనుకుంటే మీ గురించి మాట్లాడండి. దస్ వాట్ ఆఫ్ సెల్ఫ్ టాఫ్, అది కూడా ఫోడెస్ సెల్ఫ్ టాఫ్. సో ఈ రోజు నుండి ఏమి మాట్లాడుతూ ఉన్నారు అనేది కాంట్రాన్ దీనికి రెడీ అయితే రెడీ అని పంపించండి. దిస్ ఇస్ ఫాస్ట్ అగ్రిమెంట్ అండ్ సెకండ్ అగ్రిమెంట్ డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్. మిమ్మల్ని చాలామంది హర్ట్ చేస్తున్నారా? మిమ్మల్ని చాలామంది తక్కువ చేసి మాట్లాడుతున్నారా? మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారా? మీ వెనకతల బ్యాక్ పించింగ్ చేస్తున్నారా? డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్. ఎవరైనా ఏదైనా అంటూ ఉన్నారా అంటే వాళ్ళ క్యారెక్టర్ అది, వాళ్ళ ఆలోచన అది, వాళ్ళ భావన అది, వాళ్ళ ఎమోషన్ అది, వాళ్ళ మైండ్ సెట్ అది. అది మీ మీద ఇంపాక్ట్ చేయకూడదు. ఎవరో ఏదో అంటూ ఉన్నారు అని ఆలోచిస్తే మీ ఎనర్జీ ఏమవుతుంది? ప్రియమైన సహోదరి, సహోదరుడా, మీ ఎనర్జీ ఏమవుతుంది? లో అవుతుంది. ఎనర్జీలో అయితే ఫ్రీక్వెన్సీ లో అవుతుంది, వైబ్రేషన్స్ లో అవుతుంది, మైండ్ ఫేషన్ జీరో అవుతుంది. ప్రియమైన సహోదరి, సహోదరుడా, అందుకే మీరు గుండె ధైర్యము చేసుకొని ఉండాలి. ఎవరో ఏదో అన్నారని, అవమానించారని మీ ఆరోగ్యం కోల్పోవడం నాకైతే అస్సలు ఇష్టం లేదు. అలాంటి మాటలు నేనైతే అస్సలు పట్టించుకోను. ఓకే, మీరు పట్టించుకోవద్దు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మీరేమి చేయాలనుకుంటారు? మీరేం టార్గెట్? మీ కళ ఏంటి? మీ టార్గెట్ ఏంటి? అదే ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు ప్రియమైన సహోదరి, సహోదరుడా. హల్లెలూయా.